Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలి. సిఐటియు తల్లికి వందనం ప్రతి మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి వర్తించేలా జీవోని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తర్వాత మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి నగర్, టెక్కే, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నూనెపల్లె, రైల్వే స్టేషన్, చామకాలువ, వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా మున్సిపాలిటీ వరకు 100కి పైగా బైకులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్ లతో పాటు 150 మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నారు. మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులు 21 తర్వాత సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో 22 రోజుల సమ్మె చేసిన సందర్భంలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు టెంట్ దగ్గరకు వచ్చి మీ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తాము, మీ కుటుంబాల్లో వెలుగు నింపుతాము, మీ కుటుంబాలను ఆదుకునేటువంటి బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి హామీలు ఇచ్చినారు. హామీలు ఇచ్చి సంవత్సరము పూర్తయినా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రికి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సమ్మె నోటీస్ అందజేసినా కూడా చర్చలకు పిలవకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. వాళ్ళు కోరుకునేది ఒకటే, అయ్యా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, జీవో నెంబరు 36 ప్రకారము ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులకు గ్రేడ్ల వారీగా 21,000, 24,000 వర్తించేలాగున పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందో వాటన్నిటిని కూడా మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని చెప్పేసి, ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికే 10 సంవత్సరాలుగా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి కార్మికులకు 75,000కు పైగా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసము ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా అని ప్రభుత్వము కళ్ళు తెరుచుకోకపోతే ప్రజల ఇబ్బంది పడాల్సి వస్తుంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రజలకు నీళ్లు రావు, కరెంటు అందదు. కాబట్టి ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి వందనము ఇట్లా ఏ విధంగా ప్రభుత్వ పథకాలు ఇస్తారో అవి మొత్తం అన్ని వర్తింపజేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ధర్నాలు, ర్యాలీలు, మొత్తం కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి వారు కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేసే పనిని గుర్తించి అత్యవసరమైన సర్వీసుల నుండి ప్రజలకు అందరికీ ఇబ్బంది కలగకుండా, నీళ్లు కానీ కరెంటు కానీ లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము టౌన్లో ఈ సమ్మెను ఇంత ప్రజలకు చేరువైతట ఈరోజు పట్టణం అంతా మేము బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ సమ్మెలో మేము వచ్చేసి సమ్మెకి వెళ్తే పట్టణ ప్రజలు మా పైన అబండాలు మోపకుండా ఉండడానికి మేము ప్రజలకు ఈ చేసే సమ్మెను ఇంత దగ్గరికి చేరవేర్చాలనేది మా యొక్క ఉద్దేశము. నిండాలే మనకు వచ్చేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పడినవి, కానీ ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మాత్రము సంక్షేమ పథకాలు వచ్చేసి వర్తించలేదు. నిన్నలే మొన్న పారిశుద్ధ్య కార్మికులకు అయితేనేమి సిడిఎంఏ గారు రాత్రికి సోమవారం రోజు రాత్రి 26వ జీవో అనేది పుష్టించి వాళ్ళకేమో పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం అనేది ఈ నెల 25 లోపల గడువు ఇచ్చి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి పెట్టిన సంక్షేమ పథకాలు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు సాధిస్తుందో మాకైతే అర్థం కావడం లేదు.
సార్ మేము కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ వచ్చేసి ప్రమాదశాతం అటువంటి పనులు చేసేవాళ్ళం సార్. మేము వీధి లైట్ల వర్కర్స్ అయితేనేమి గాలిపటాల్లాగా పని చేస్తూ వేలాడుతున్నారు. మున్సిపల్ వర్కర్లు అయితేనేమి శానిటేషన్ వర్కర్లతో పాటు మాకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుతున్నాము. అదే లీకేజ్ బ్యాచెస్ అయితేనేమి 5 అడుగుల నుంచి మనము పెట్టుకుంటే 12 అడుగులు 15 అడుగుల లోతుల ప్రమాద శాతంలో పనులు చేసే వర్కర్లు ఉన్నారు. అలాంటి వర్కర్లను గుర్తించకుంది ప్రభుత్వము. ఓన్లీ శానిటేషన్ వర్కర్లకు వాళ్ళకే 26 జీవో ఇచ్చి వాళ్ళకు తల్లికి వందనం అనేది ఇచ్చింది. కానీ మేము కూడా వర్కర్లమే సార్, మేము కూడా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులమే. మాకు కూడా శానిటేషన్ వర్కర్లతో పాటు సంక్షేమ పథకాలు అన్ని వర్తించాలని చెప్పి కోరడం అవుతుంది సార్. మేము ఈ నెల 21 అర్ధరాత్రి మేము సమ్మెలోకి పోతున్నాము సార్. దీనికి బాధ్యత వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.